బ్యాంక్ దోపిడీకి దొంగలు భారీ స్కెచ్ వేశారు. ప్లాన్ బడిసి కొట్టడంతో తిరిగి వెళ్లిపోయారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎస్బీఐలో ఈ ఘటన జరిగింది. దుండగులు బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించారు. గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు సీసీ కెమెరాలో దొంగతనం విజువల్స్ రికార్డ్ అవ్వకుండా మసిపెట్టారు. అనంతరం కట్టర్ సహాయంతో లాకర్ తెరవడానికి ప్రయత్నించారు. లాకర్ ఎంతకు ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుండి పరారయ్యారు. పోలీసుల విచారణలో జాగిలాలు తమను గుర్తించకుండా జాగ్రత్త పడ్డారు. బ్యాంకులో కారపొడి చల్లారు. అడగండి సార్ అడగండి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కూకట్పల్లిలో ఎస్బీఐ బ్యాంకులో ఒక వినూత్న రీతిలో అయితే దొంగలు దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న అర్ధరాత్రి సమయంలో ఎస్బీఐ బ్యాంక్ లో ఏదైతే బ్యాంక్ కి సంబంధించిన కిటికీ గ్రిల్స్ ని కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలకు సంబంధించి ఒక బ్లాక్ స్నోక్ లాంటిది కొట్టేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాల వైర్లను కూడా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ లో ఉండే లాకర్ రూమ్ ఏదైతే ఉందో లాకర్ రూమ్ కి సంబంధించిన డోర్ ని ఒక ఏదైతే వెల్డింగ్ చేసే మిషన్ ద్వారా కట్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో అది ఎంతకీ సేపటి కట్ కాకపోవడం అక్కడ ఉన్న అలారాలు మోగడంతో వెంటనే దొంగలు అక్కడ నుంచి పరారైనట్టు గమనించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది అలర్ట్ అయి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని దొంగలు బ్యాంక్ లో చొరబడి దోపిడీ చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి గ్రిల్స్ నుండి వచ్చిన దుండగులు ఎవరు, మొదట సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కటర్ సహాయంతో డోర్ కట్ చేయాలని చూసిన దుండగులు ఒకవేళ కట్ అయి ఉంటే లాకర్ రూమ్ లో ఉన్న గోల్డ్ అదేవిధంగా ఇతర వస్తువులన్నీ కూడా దోచుకుని వెళ్లేవారు. కానీ డోర్ ఓపెన్ కాకపోవడంతోనే అక్కడ నుంచి వెనుతిరిగి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దీనిపైన కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, అటు సీసీ కెమెరాలకు మసిపూయడం కానీ అదేవిధంగా జాగిలాలు గుర్తించకుండా కారం పొడి చల్లడం, దీటికి గల కారణాలేంటి? ముందుగానే బ్యాంక్ లో రిక్కీ నిర్వహించి లాకర్ రూమ్ ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ గల పూర్తిగా ఆ పరిసరాలన్నీ పరిశీలించిన తర్వాతనే చోరీ చేయడానికి దుండగులు వచ్చినట్టు తెలిసింది. నిన్న ఎవరు అంటే బ్యాంక్ మూసేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్లి ఏదైతే గ్రిల్ ఆ బ్యాంక్ కి సంబంధించిన కిటికీకి సంబంధించిన గ్రిల్ ద్వారా ప్రవేశించి లోపల చాలా చోట్ల వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో అక్కడంతా కూడా కారం పొడి చల్లేసి సీసీ కెమెరాలలో కూడా ఎక్కడ వాళ్ళు రికార్డు కాకుండా ముందుగానే సీసీ కెమెరాలకి బ్లాక్ కలర్ స్మోక్ లాంటిది స్ప్రే చేసి అక్కడ నుంచి ఆ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ దగ్గర కట్ చేసి తర్వాతనే ఈ లాకర్ రూమ్ కి సంబంధించిన డోర్ ని కట్ చేయడానికి ప్రయత్నించినట్టు బ్యాంక్ సిబ్బంది గుర్తించడం జరిగింది. ఇక్కడ ముందుగా బ్యాంక్ లో రిక్కీ నిర్వహించిన తర్వాతనే చోరీ చేసేందుకు వచ్చి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మొదట నమోదైన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్, అయితే బ్యాంకు సిబ్బంది ఎవరి మీదనైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ బ్యాంక్ లో ప్రవేశించిన దుండగులు ఎవరనేది దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. బ్యాంక్ సిబ్బంది కూడా బ్యాంక్ లో ఆ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి ముందుగా తెరిచి ఉన్న సమయంలో వచ్చి రిక్కి నిర్వహించే వీళ్ళు చోరీ చేయడానికి వచ్చి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దర్యాప్తులో ఈ బ్యాంక్ లో ప్రవేశించిన దుండగులు ఎవరనేది కూడా పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి కూడా కూకట్పల్లి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.